వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఆర్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను పులంపేట నుండి తిరుమలకు అయితే బయలుదేరుతున్నాను. తిరుమల టికెట్లు వచ్చేసి 3 months ముందుగానే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు బైక్లో అయితే వెళ్తున్నాను నేను పులంపేట నుండి తిరుమలకి. ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు రెడ్డిపల్లి చెరువు కట్ట మీద అయితే ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఇక్కడ అన్న దారిలో టిఫిన్ అయితే చేయలేదు, నేను టిఫిన్ అయితే చేసుకొని డైరెక్ట్గా తిరుమలకు అయితే బయలుదేరదాం. ఇప్పుడే అప్పరాజుపేట దగ్గర 600 అయితే పెట్రోల్ అయితే పట్టించాను. అదైతే సరిపోతుంది అయితే అనుకుంటున్నాను మన బండి మైలేజ్కి. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ మంగంపేట దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఒక టిఫిన్ షాప్ అయితే ఉంటుంది. అదైతే ఇవాళ లేదు, బిస్కెట్ అయితే అయింది. ఇక కోడూరు దగ్గర అయితే ఏమన్నా ఉంటే టిఫిన్ షాపు, అక్కడైతే టిఫిన్ చేసి అయితే బయలుదేరదాం. ఇది వచ్చేసి మంగంపేట మైనింగ్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట. ఇక్కడైతే ముగ్గుపిండి అయితే మైనింగ్ చేస్తారు. ఇక్కడ కొండ వెనకలైతే ఉంది ఎగ్జాక్ట్గా. ఇది చాలా ఇప్పుడే కోడూరుకి అయితే ఎంటర్ అయ్యాము. కోడూరులో మనకు బాగా దొరికే ఏంటంటే నర్సరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు ఎటువంటి చెట్లు కావాలన్నా దొరుకుతాయి ఈ నర్సరీస్లో. ఇక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది. ఇక్కడ అయితే టిఫిన్ అయితే చేసి మనం బయలుదేరుతాం. ఇప్పుడే అక్కడ 2 కారం దోశ అయితే తిన్నాము. 60 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక్కడ ముందు నుంచి మనం గుంజినా వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ రైల్ గేట్ కా నుంచి ఈ హోటల్ కా నుంచి కొద్దిగా ముందుకు వచ్చినాక అక్కడ రైల్ గేట్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. దాని నుంచి లోపలికి వెళ్ళామంటే గుంజినా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. మీరు వీడియో కూడా చూడకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి లోపలికి. గుంజినా వాటర్ ఫాల్స్ మంచి లొకేషన్ అయితే ఉంది, అక్కడ చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్ళి అయితే చూడండి. ఇది వచ్చేసి బాలపల్లి చెక్ పోస్టు, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ నుంచి అంతా కూడా మనకు ఫారెస్ట్ అయితే ఎంటర్ అయితే అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూడండి వెహికల్స్, పాత తుప్పుకునేటి. ఇవన్నీ కూడా రెడ్ శాండిల్ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్స్. రెడ్ శాండిల్ అంటే తెలిసిందే కదా మనకు, ఎర్రచందనం అక్రమంగా వీళ్ళు అయితే తరలించారు. వాటిని అన్నీ పట్టుకున్నారు. ఇంతకు మీరు రెడ్ శాండిల్ చెట్టును ఎప్పుడైనా చూసారా? ఎర్రచందనం చెట్టు ఇక్కడ ఉన్నా చూడండి బ్లాక్ కలర్లో, ఇదే ఎర్రచందనం చెట్టు. పుష్ప మీ అవ్వ గేదెలే, అదే ఆ చెట్టు పుష్ప చెట్టు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వర్షాలు బాగా పడినప్పుడు ఇక్కడ నుంచి వస్తే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. అప్పుడు వచ్చి చాలా బాగుంటుంది. చాలాసార్లు వచ్చి ఈ రోడ్డు అయితే బ్లాక్ అయింది. ఇక్కడ నుంచి వాటర్ అయితే ఎక్కువ వస్తాయి అడవిలో నుంచి. ఈ రోడ్డు మొత్తం కూడా వాటరే వచ్చేస్తాయి ఒక్కొక్కసారి అయితే. అందువల్ల చాలాసార్లు అయితే ఈ రోడ్డు బ్లాక్ అవ్వడం కూడా జరిగింది. మీరు గమనించుంటారు వీడియోస్లో. అందుకనే ఇక్కడ సిమెంట్ రోడ్డు అయితే వేశారు, కొట్టుకొని పోకుండా ఉండడానికి. ఇది దాటుతానే మనకు వచ్చేది కేశవరెడ్డి హై స్కూలు, కుక్కలదొడ్డి అనేది ఇక్కడే ఉండేది ఏరియా. ఇక్కడ నుంచి అన్నమయ్య డిస్టిక్ అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు తిరుపతి డిస్టిక్ అయితే, చిత్తూరు డిస్టిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు చిత్తూరు డిస్టిక్, ఇప్పుడు వచ్చేసి తిరుపతి డిస్టిక్ అన్నమాట. ఇది కుక్కలదొడ్డి సగం అటు సగం ఇటు ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది కేశవరెడ్డి హై స్కూలు. ఇదే కేశవరెడ్డి హై స్కూల్ కుక్కలదొడ్డి. ఈ టర్నింగ్ నుంచి ఇలా నడిచి వెళ్తే కనుక ఇది అన్నమయ్య దారి. ఒకప్పుడు అన్నమయ్య ఈ రూట్ నుంచే వెళ్ళాడనమాట. ఇప్పటికీ భక్తులు చాలామంది అయితే పాదయాత్ర పెట్టినప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతారు. అన్నమయ్య దారిలో తిరుమలకి కాలినడకం ద్వారా తిరుమలకి అయితే చేరుకుంటారు. ఈ అడవిలో చెట్లన్నీ కూడా రోడ్డు మీద చాలా బాగుంటాయి. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, చూడటానికి చాలా బాగుంటుంది. చాలా చల్లగా కూడా ఉంది ఈ అడవిలో. మీరు ఎప్పుడైనా కడప తిరుపతి వచ్చేటప్పుడు తిరుపతి ఎంట్రన్స్ దగ్గర అయితే ఇక్కడ స్పీడ్ కెమెరా అయితే ఉంది చూడండి. పోలీసు స్పీడ్ కెమెరా అయితే పట్టుకొని ఉన్నాడు. అలాగా ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళినట్టయితే కనుక మీకు 1000 రూపీస్ అయితే ఫైన్ అయితే వేస్తారు. అక్కడ సక్సెస్ఫుల్గా మనము కరకంపాడుకు అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి తిరుమల వచ్చేసి 32 kilometers అయితే ఉంది. ఇప్పుడే మనం మంగళంకి పోతే ఎంటర్ అయ్యాము. తిరుపతి దగ్గర అయితే ఉంటుంది.
పుష్ప సినిమాలో మంగళం ఉన్నాడు చూడు, ఆయన ఉండేది ఇక్కడే. ఇప్పుడే కపిల్ తీర్థం దగ్గరకు పోతే వచ్చాము చూడండి. ఇదే కపిల్ తీర్థము. ఇక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ తిరుమల రోడ్డుకి పోతే వెళ్ళిపోతాము టోల్ ప్లాజా వద్దకి. తిరుమల సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు అయితే వచ్చాము ఇప్పుడే. ఇదే తిరుమల సెక్యూరిటీ చెక్ పాయింట్ టోల్ ప్లాజా కూడా. ఇక్కడైతే చెకప్ సెక్యూరిటీ చెకప్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడే చెక్ పాయింట్ దగ్గర చెకింగ్ అయితే చేయించుకున్నాము. మొత్తం బ్యాగ్ని కూడా స్కాన్ చేయ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ వెనకలు అయితే మా అన్న వచ్చేసి VR46 అనే లోగో అయితే వేపించాడు. ఇప్పుడు లోగోలు అయితే ఏంటంటే ఇవి ఉండకూడదు అనమాట. అంటే పక్క మతానికి చెందినటువంటి లోగోలు అట్లాంటి రెచ్చగొట్టేటువంటి లోగోలు అయితే ఉండకూడదు. అందుకని ఇతను ఎవరని నన్ను పోలీసులు అయితే అడిగారు. చెప్పాను ఇతను బైక్ రేసర్ అనేసి. అప్పుడైతే ఓకే అనేసి వెళ్ళిపోమన్నారు. చెకింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇక బయలుదేరడమే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 18 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుమల. చూడండి మౌంటైన్స్ ఎంత ఎత్తులో ఉన్నాయో. ఇప్పుడు మన బైక్లో రైడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఘాట్ సెక్షన్ కూడా మీకు 1 వే అయితే ఉంటుంది. పోయేదానికి 1 వే, వచ్చేదానికి 1 వే. పోయే బండ్లే ఉంటాయి కానీ వచ్చే బండ్లు ఉండవు. ఇది అడ్వాంటేజ్ మనకు. చాలా పెద్దగా ఉంటుంది రోడ్డు కూడా, నీట్గా. ఫారెస్ట్లో ట్రావెల్ చేయడం కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడే బండి అయితే స్టార్ట్ చేసాం, బయలుదేరుతున్నాం. ఇప్పుడు తిరుమల ఘాట్లో చాలా ప్రమాదము. లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు, కారు వాళ్ళు మీదికి వస్తూ ఉంటారు. చూసుకొని వచ్చి వెళ్ళండి. కొద్దిగా ఓవర్టేక్ చేసేటప్పుడు టర్నింగ్లు అయ్యి జాగ్రత్తగా వెళ్ళండి. కొల్లంపేట నుండి తిరుమల వచ్చేసి రానుపోను 220 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 220 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి 220 బైక్లో అయితే బయలుదేరాను నేను. ఎలాగుంది జస్ట్ పన్ను ఊరికనే కెమెరాకి ఎలా ఉంటుంది అనేది ట్రై చేశాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇప్పుడు ఈ ఘాట్ సెక్షన్లో అయితే బయలుదేరుతున్నాం. కట్టారు ఇలాగా, చాలా బాగుంది. ఇన్ కేసు ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ల్యాండ్ స్లైడ్ జరగకుండా బాగా మెస్ చేసి దాని మీద కాంక్రీట్ అయితే వేసి స్ట్రాంగ్గా అయితే చేస్తున్నారు. కొండ చర్యలు పడిపోకుండా సూపర్గా ఉంది ఈ టెక్నాలజీ. ఓం నమో వెంకటేశాయ. సక్సెస్ఫుల్గా తిరుమలకు కూడా ఎంటర్ అయిపోయాం మనము. ఇప్పుడే కింది నుంచి పైకి రాగానే వాతావరణంలో చాలా మార్పులు. కింద అయితే చాలా వేడిగా అవుతూ ఉంది తిరుపతిలో. ఇక్కడికి రాగానే చాలా చల్లగా అవుతూ ఉంది, ఏసీలో ఉన్నట్టు. నిజంగా కిందకి పైకి చాలా అయితే తేడా ఉంది టెంపరేచర్లో. కనీసం 7-8 డిగ్రీల టెంపరేచర్ అయితే తేడా ఉంటుంది. వెదర్ కూడా చాలా చల్లగా అవుతూ ఉంది. ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర నుంచి అయితే గుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ దర్శనానికి వచ్చి వెళ్దాము, లాకర్లో లగేజ్ పెట్టేసి. ఇదే టోల్ ప్లాజా చెకింగ్ పాయింట్. పైకి వచ్చాక మన లాకరు 745. ఈ లాకర్లో అయితే మన సామాన్లు అయితే పెట్టేస్తున్నాము. దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అయితే మ్యాథ్ వేసింది. దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అక్కడ పావురాలు అయితే చూసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ఇప్పుడు మళ్ళీ నేను గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాను. ఫోన్ అయితే లేదు నా దగ్గర. గుడి దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని గుడి దగ్గరికి అయితే మళ్ళీ నడుచుకొని వెళ్తున్నాను. మనం దర్శనానికి 12:50కి లోపలికి వెళ్తే 4 కల్లా తిరిగి బయటకు వచ్చేసాము. దాదాపు 3 గంటలు అయితే పట్టింది దర్శనానికి టైము. లడ్లు ప్రసాదములు అన్నీ తీసుకొని
నేను రిటర్న్ అయితే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళి ఫోటోలు దిగేదానికి అయితే వెళ్తున్నాను నడుచుకొని. ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడ వెంకటేశ్వర స్వామికి ఫోటో అయితే ఉంది ఫ్రేము. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే సగం దూరం కూడా వచ్చాం. ఇప్పుడే హెల్మెట్కి గోప్రో వచ్చే సెట్ చేశాను. ఇంకా బయలుదేరదాం. ఘాట్ దిగేటప్పుడు సుమారుగా 35 నుంచి 40 నిమిషాల లోపల దిగాల. ముందుగా దిగినారంటే ఫైన్ అయితే వేస్తారు. అందుకనేసి నిదానంగా వచ్చి వెళ్దాం మనం. మీరు కూడా ఈ ఘాట్ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్ నుంచి కూడా తిరుమల భక్తులు నడిచొస్తారు. దిగే రోడ్ నుంచి చూడండి, భక్తులు ఎంతమంది నడుచుకొని వస్తున్నారు. అంతా పాదయాత్ర చేసే వాళ్ళే వీళ్ళంతా కూడా. ఇక్కడ నుంచి తిరుపతి సిటీ వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది చూడడానికి. వామ్మ, తిరుపతి ఎవరన్నా చిన్నదిగా ఉంటారు అనుకుంటారేమో చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తే దగ్గర హైదరాబాద్ అలా ఉంది. అంత పెద్దదిగా ఉంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. తిరుపతి చాలా పెద్ద సిటీ తిరుపతి. ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయిపోయింది తిరుపతి. సూపర్గా ఉంది. మనం కూడా ఆల్మోస్ట్ కిందికి వచ్చి దిగేసాం. ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది టోల్ ప్లాజా వద్దకు వస్తే. ఇదే కపిల్ తీర్థం బ్రిడ్జ్. ఇక్కడ నుంచే కపిల్ తీర్థం అయితే వస్తుంది తిరుపతి సిటీ. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, వినాయక స్వామి టెంపుల్. ఇక్కడ రాళ్ళు, ఈ రాక్స్ని చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి పైనుంచి మీద పడతాయనేది భయంగా ఉంది. అంత ఎత్తులు అయితే ఉన్నాయి. ఇప్పుడే టోల్ ప్లాజా వద్దకు అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మొత్తం అయితే కిందికి దిగేసాము. ఇప్పుడు టోల్ ప్లాజాను కూడా క్రాస్ అయితే చేయబోతున్నాం. సక్సెస్ఫుల్గా టోల్ ప్లాజాను కూడా క్రాస్ చేసాం. మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏమో తిరుమలకి తెలియదు. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఎటువంటి బ్లాగ్ అయితే చేయను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.